కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈ నెల 19న జరగనున్న మంత్రి నారా లోకేష్ పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటన వివరాలను వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 9 గంటలకు గుర్రపాలెం రోడ్లోని పామ్ ఆయిల్ తోటల్లో రైతులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఉదయం 10 గంటలకు తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు సంబంధించిన 52 కోట్ల రూపాయల మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఎంపిక చేసిన గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం పరిణయ ఫంక్షన్ హాల్లో ముఖ్య నాయకులతో సమావేశం, ఫోటోషూట్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సాయంత్రం వరకు పార్టీ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. మొదట భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాన్ని సరళీకృతం చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. టీడీపీ శ్రేణులు సైకిళ్లు, మోటార్ సైకిళ్లపై కార్యక్రమాలకు హాజరవుతూ ఇంధనం పొదుపే దేశానికి మేలు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కన్నబాబు, అడప భరత్ బాబు, కొత్తకొండబాబు, జీనుమణిబాబు, దేవరపల్లి మూర్తి, రేఖాబులి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారి యొక్క ప్రోగ్రాం సవివరంగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాన్ని మీరు కూడా ప్రజలకు తెలియజేశారు మీ ఆయుధాల ద్వారా. అయితే ఆ కార్యక్రమంలో చిన్న మార్పు జరిగినటువంటి పరిస్థితి. దాన్ని మళ్ళీ ఒకసారి మీ దృష్టిలో పెట్టి ప్రజలకు తెలియజేయమని కోరడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఒక పొదుపు ఉద్యమాన్ని దేశంలో చేపట్టడం జరిగిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ చక్కని ఆలోచన చేసి విదేశాల నుంచి ఏ వస్తువులను అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటికి తగ్గించడం ఒకటి, ఇవాళ ఉన్నటువంటి యుద్ధం, ఈ పరిస్థితులు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రధానంగా ఆయిల్ ఎంత తగ్గించుకొని మనం పొదుపు చేస్తే అంత ఈ దేశానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచన భావి తరాలకి ఒక బాట కూడా మనం వేసినట్టుగా అవుతుంది. ఆ ఉద్దేశంతో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించడం జరిగిందో ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరించాలి అనేటటువంటి ఆలోచనతో ఇవాళ లోకేష్ గారి ప్రోగ్రాంలో, రేపు 19వ తారీఖున జరిగే ప్రోగ్రాంలో మార్పు తీసుకురావడం జరిగింది. ఇక్కడ 9 గంటలకే మన పామాయిల్ తోటలో పామాయిల్ తోట చూడడం, ఆ పామాయిల్ తోటలో రైతులతో ముచ్చడించడం, వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకోవడం, దాని మీద ప్రభుత్వం చేయాల్సినటువంటి విషయాల మీద కూడా ఒక అవగాహన కల్పించుకోవడానికి రైతులతోటి మమేకమయ్యే కార్యక్రమాన్ని పెట్టారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్కడికి వచ్చేటటువంటి ప్రతి రైతు కూడా తనకు ఉన్నటువంటి మోటార్ సైకిల్ తోటే రావాలి. ఫ్యూయల్ సేవింగ్ ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరూ కూడా మోటార్ సైకిల్తో రావాలి. ఈ ఆర్భాటం లేకుండా అక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. శంకుస్థాపన అయిన తర్వాత మనం బహిరంగ సభ అనుకున్నాం. ఆ బహిరంగ సభను రద్దుపరిచాం. ఎందుకు రద్దుపరిచామంటే బహిరంగ సభ అన్నప్పుడు జన సమీకరణ కావాలి. ఆ జన సమీకరణ చూసుకున్నట్టయితే నిన్న ప్రతి విలేజ్ టు విలేజ్ నేను మాట్లాడిన పరిస్థితుల్లో చూసుకుంటే 200 పైగా బస్సులు కావాలన్నారు. అలాగే 6000 పైబడి మోటార్ సైకిల్ మీద వస్తామని చెప్పారు. ఒక 300
కార్ల మీద వస్తామని చెప్పారు. అంత భారీ ఎత్తున జరిగినప్పుడు ఇంకా మరి మన నాయకులు ఇచ్చినటువంటి పిలుపుని గౌరవించినటువంటి పరిస్థితి ఉండదు, ఇది మళ్ళీ బొమ్మరింగ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని చెప్పి, అందులో లోకేష్ గారి ప్రోగ్రాం కాబట్టి మనం తూచా తప్పకుండా ఆచరించాలి. ఈ పొదుపు ఉద్యమంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా మోటార్ సైకిల్ మీద రావచ్చు, రైతులు వచ్చి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొవచ్చు.